వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి రాబోతుంది. మరి ఈ మహాశివరాత్రి ప్రత్యేకతలు ఏంటి, ఎలా ఉండబోతుంది, ఉపవాసాలు ఉండే వాళ్ళు ఎలా ఉండాలి, మరి జాగారాలు చేసే వాళ్ళు ఎలా ఉండాలి, ఇంకా చాలా విషయాల మీద, శివరాత్రి విషయాలే కాదు ఇంకా చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన ధర్మ సందేహాలు అంటారు, అవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటే ఉన్నారు. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మొట్టమొదటిసారిగా మా హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. హృదయపూర్వక ధన్యవాదాలు కూడా. థ్యాంక్ యూ. మరి అతి తొందరలో అంటే ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఈ మహాశివరాత్రికి చాలా మంది ఉపవాసాలు ఉంటారు, జాగరణలు చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. అసలు ఎలా చేయాలి అంటారు ఇవన్నీ కూడా? అయితే మనము ముఖ్యంగా ముందుగా మీకు, మీ స్టూడియో ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నమస్తే. నమస్తే గురుగారు. మొట్టమొదటిసారి మీ స్టూడియోలో అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అయితే అందులోనూ ముఖ్యంగా మొదటిగా మాట్లాడుకునేటువంటి సందేహాలలో ఒకటి, ధర్మ సందేహంలో ఒకటి శివరాత్రి గురించి. అందులో అవును గురు. శివరాత్రి పర్వదినం అంటే చాలా గొప్పది. అవును గురు. భూలోకాలే కాదు, అన్ని లోకాలు కూడా 7 లోకాలని చెప్తారు కానీ 7 కాదు, 12 లోకాలు ఉన్నాయి మనకి. ఓకే గురు. అంటే ఆ 12 లోకాలు చెప్పేదానికి భగవద్గీత కాదు కదా, ఏ గరుడు పురాణం కదా, ఏది సరిపోదు. ఈ 12 లోకాలు కూడా పాలించేటువంటి ఒకే ఒక శివ భగవానుడు అని చెప్తారు. భగవంత్ స్వరూపుడిగా మార్చి, భగవంత్ స్వరూపుడిగా ఆరాధన చేసేటువంటి శివ భగవానుడి గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా. అయితే ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా సరే శివ భగవాన్ గురించి చెప్పుకునే దానికి, అక్కడి నుంచే అందరూ ఉద్భవించనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి శివ భగవాన్ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎంత మాట్లాడడం తక్కువే ఉంటుంది. అయితే మనకి మహాశివరాత్రి ఏదైతే ఉందో, ఇది ప్రతి సంవత్సరంలో కూడా మహాశివరాత్రి వస్తుంది. ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి అనేది ఒకటి వస్తుంది. అయితే ఈ మహాశివరాత్రి గొప్ప విశేషం అనమాట. 365 రోజులు, 364 రోజులకు ఒకసారి వస్తుంది. అయితే మహాశివరాత్రికి శివ భగవానుడు ఉద్భవించిన రోజు, అతని పుట్టినరోజుగా మనం జరుపుకుంటాము. అలానే శివ భగవానుడికి పెళ్లి కూడా అదే రోజు అవుతుంది. అది అన్ని రకాలు కలిపి జరుపుకుంటాం అనమాట. అయితే ఈ మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటంటే, ఈసారి 2025వ సంవత్సరం మహాకుంభమేళ రావడం ఒక ప్రత్యేకత. ఈ మహాకుంభమేళ పుష్కరకాలం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 సంవత్సరాలకు వచ్చేటువంటి మహాకుంభమేళ ఆ రోజుతో అంతమే అవుతుంది అనమాట. అంతమ కుంభమేళ అవుతుంది. అంటే జనవరి 13వ తారీఖుతో మొదలయ్యి ఫిబ్రవరి 26వ తారీఖుతో ఎండ్ అవుతుంది మహాకుంభమేళ. ఎవరైనా స్నానాలు ఆచరించే వాళ్ళు ఉంటే కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ కుంభమేళ అనంతరం కూడా స్నానాలు ఆచరించేటువంటి ప్రక్రియ ఇంకా ఉంటుందన్నమాట. ఇంకా 45 రోజుల పాటు కూడా స్నానాలు ఆచరించవచ్చు. అది ఒకటైతే ఈ సంవత్సరం ప్రత్యేకత అదొకటి. రెండోది 2025లో ఫిబ్రవరి 26వ తారీఖున మనకి మహాశివరాత్రి అనేది వస్తుంది. ఈ రోజున మనము జాగారం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరైనా సరే పెళ్లిళ్ళు కానిటువంటి వారు ఏదైనా ధర్మ కోరికలు ఎలా ఉంటాయి అంటే, మన స్థాయికి తగ్గట్టు కోరికలు. ఇప్పుడు మనం ఉంటాము, నేను కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి అనుకుండా, మన స్థాయి తగ్గట్టు కోరికలు అంటే నేను చేసే వ్యాపారంలో వృద్ధి పొందాలి, నేను చేసే జాబులో వెసులుబాటు మంచిగా అవ్వాలి, ఇంకా మా అబ్బాయికి మా అమ్మాయి పెళ్లి చేయాలి, లేకపోతే నాకే పెళ్లి అవ్వాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. 4వ పెళ్లి 3వ పెళ్లి కాదు, ఎఫ్ఐఆర్స్లో అలా కాదు. మామూలుగా ఏంటంటే సాధారణమైనటువంటి కోరికలు. అవి తీరితే వాటి వలన లోక కళ్యాణం, లేకపోతే మన కళ్యాణం, లేకపోతే అందరికి ఇబ్బంది కలగకుండా మన వరకు ప్రయోజనం కలిగించేటువంటి కోరికలు ఏమైనా ఉంటే అవి తీరేందుకు ఇక్కడ మనం జాగారం అనేది చేస్తాం. జాగారం అంటే అందరూ అనుకుంటారు తిరణాళ్ళు, తిప్పలు, కొండెక్కి దిగడం, తిక్కలోడు తిరణాలు వెళ్తే ఎక్కని దిగడం సరిపోయిందని అనుకోవడం అలా ఉంటాయి. ఇలా కాదు. జాగారం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి, ఉపవాస దీక్ష చేయాలి. ఈ ఉపవాస దీక్ష అనేది ఎవరైతే చేయగలుగుతారో వారు మాత్రమే చేయాలి. చేయకున్నటువంటి వారు అంటే ఆరోగ్య సమస్య ఇబ్బందులు ఉన్నవారు చేయకూడదు, అవసరం లేదు. వారు శివకోటి నామం రాస్తే చాలు. శివకోటి అని ఉంటుంది కదా, అది నామం రాస్తే సరిపోతుంది. అలానే కుమారస్వామి, అయ్యప్ప స్వామి, పార్వతీ మాతకి కూడా చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు జాగారం చేయాలనుకున్న వారు భజన బృందాలు కానీ, వాణిజ్య సంబంధించిన భక్తి సమాచారంగా భక్తికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ జాగరణ చేసుకుంటే బుర్రకథ, హరికథ, హరినామక స్వాత్రలు, అలానే శివనామోత్సవాలు చేసుకుంటూ ఉండాలి. కానీ థియేటర్లో 4 సినిమాలు వేస్తారు నైట్ అంతా అని చూడటం, తిరణాలు వెళ్ళి ప్రభల మీద
అదే అదే అంటున్నా. హ్మ్. ప్రభల మీద డాన్సులు చూడటం ఇది అవును. శివరాత్రి కాదు. హ్మ్. ఇది అనాగరికం. హ్మ్. అంటే ప్రజలు చెడిపోయేదానికి మూలం అనమాట. ఆ రోజు పబ్బులంతా నైట్ అంతా తెరిసుంటాయి అని చెప్పి పబ్బుల్లోకెళ్ళటం, 1 అవును. మంత్ బిఫోర్ నుంచే బుక్ చేసుకోవడం లాంటివి అవును. అవి ఆంగ్లంలో జరుగుతాయి గానీ, హ్మ్. మనకి సనాతన ధర్మంలో అయితే అవి లేదు. హ్మ్. ఈ కోరికలు తీర్చేందుకు శివభగవానుడు ఆరాధ్య దైవం కాబట్టి, ఆ హ్మ్. ముక్కోటి దేవతలు గూడా ఆ రోజు శివ భగవానుడి యొక్క కృపా కటాక్షాల కోసం ఆయన ఒక చూపు వాళ్ళ మీద పడితే చాలు అని ఆ శివ భగవానుడు అందరూ గూడా చూసే విధంగా హ్మ్. మనకి సంవత్సరంకి ఒకసారి రాష్ట్రపతి భవన్ చూసేదానికి ఉంటుంది. ఐడియా అవును. ఉందా? అవును. అలానే మనము ఆ శివ భగవానుడిని చూసేందుకు ముక్కోటి దేవతలు గూడా ఉర్రూతలూగుతూ ఆ శివ భగవానుడి దగ్గరికి వస్తారు. అవును. ముక్కోటి దేవతలు గూడా 3 రోజుల పాటు ఆ శివ భగవాను యొక్క కీర్తనల్లో, హ్మ్. ఆయన ఆలాపనలో అలా ఉండిపోతారన్నమాట. తాండవాడుతూ, నృత్యం చేసుకుంటూ హ్మ్. నటరాజస్వామి నిజ స్వరూపం ఏంటనేది తెలుస్తది. అలానే మనకి ఆలయాల్లో రుద్రాభిషేకం, హ్మ్. అలానే మనకి అవును. ఆలయాల్లో ఇప్పుడు కూడా సాంప్రదాయ ప్రకారంగా చేస్తున్నారు. అవును. వాళ్ళైతే జనాలు మారినా బ్రాహ్మణులకైతే అవును. తప్పదన్నట్టుగా అవును. ఉంటుంది. అంటే కొన్ని కొన్ని ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఈరోజు అవేర్‌నెస్ పెరిగిపోయింది కాబట్టి కొన్ని హ్మ్. కొన్ని ఆలయాల్లో అయితే ఉదయం నుంచి కాకుండా మనకి ఉదయం ఎప్పుడంటే బ్రాహ్మీ ముహూర్తంలో హ్మ్. 2 గంటల 35 నిమిషాలకి బ్రాహ్మీ ముహూర్తం ఉంది అవును. ఆ రోజున. ఆ రోజు నుంచి కూడా అక్కడ శివాలయాల్లో అభిషేకార్చనలు జరుగుతాయి. ఈ అవును. అభిషేకంలో పాల్గొన్న మనం కనీసం ఒక 2 చెంబుల నీళ్లు ఆ శివ భగవానుడికి సమర్పించి మనం కోరికలు తీర్చుకున్న, బిళ్ళ పత్రిని ఏదైతే ఉందో ఇవి హ్మ్. కూడా సమర్పించుకుంటే కూడా హ్మ్. పంచామృత అభిషేకం చేసుకున్నా కూడా మంచి శుభదాయకం ఉంటుంది. అలానే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందులో హ్మ్. ప్రత్యేకంగా మనకు టైం లేదు కాబట్టి 2, 3 రకాలుగా చెప్పేసుకుంటే గనక చెరుకు రసం, దానిమ్మ, హ్మ్. అలానే షుగర్‌తో అవును. చేసుకోవచ్చు అభిషేకము. హ్మ్. ఇలా చేయడం ద్వారా ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా అవుతాయన్నమాట. హ్మ్. అలానే ఫ్రూట్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ రకాలుగా హ్మ్. వాటిని గ్రైండ్ చేసేసి వాటిలో ఈ పంచామృత తేనె అవన్నీ కలుపుకొని పన్నీరు, తేనె అవును. కలుపుకొని గనక అభిషేకం చేసినట్లయితే ఆరోగ్య సమస్యలు, విదేశానికి వెళ్ళాలనుకున్న సమస్యలు కూడా తీరేందుకు హ్మ్. ఉంటది. అయితే మనకు పూర్తిగా చూసినట్టయితే ఈ జాగరానికి కొన్ని కొన్ని ప్రాంతీయ ఆచార ప్రకారంగా హోమగుండం కూడా దాలుస్తారు. అవును. ఆలయాల ముందు హోమగుండం దాలిసి, ఆ హోమగుండంలో దూకే విధంగా కూడా ఉంటుంది. దూకడం అంటే అలా ఉండిపోవటం కాకుండా, ఆ ఓకే. హోమగుండంలో నడిచేటువంటి పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఓకే. గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసని హోమగుండంలో దూకి అలా ఉన్నారనుకోండి, ఆళ్ళు కన్నికా పరమేశ్వరి అవుతారు. అలా కాకుండా అలానే మనకి హోమగుండంలో అటునుంచి ఇటు, ఇటునుంచి అటు దూకేదానికి ఆచారం ఉన్నదనమాట. వాళ్ళ తల్వారు అవి ఉంటాయన్నమాట. హ్మ్. అలా దూకేటువంటి ఆచారం కొన్ని ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఉంది. అలానే గోసేవకి హ్మ్. సేవ చేయడం ద్వారా ముక్కోటి దేవతలు గోశాలలోనే, అవును. గోవులోనే ఉంటారని ఒక నమ్మకం ఉంది కాబట్టి, ఆ గోశాలలో ఆవుకి హ్మ్. కూరగాయలు తినిపించడం. హ్మ్. అలానే మనము ఆ రోజు ఒక రెమెడీ కూడా ఉంది. హ్మ్. ఈ ద్వాదశ రాసులు వారుంటారు గదా! అంటే అవును. నామ నక్షత్రం కావచ్చు, అవును. లేకపోతే జన్మ నక్షత్రం జన్మ కావచ్చు. నక్షత్రం. వీరందరూ కూడా మానవాళిగా అయితే చాలు. హ్మ్. వీళ్ళందరూ ఏ నక్షత్రం, ఏ తిథి చూసుకునే అవసరంలా. వారు ఈ యొక్క శివరాత్రి రోజున హ్మ్. ఖచ్చితంగా వారికున్నటువంటి వెయిట్ హ్మ్. ఎంతైతే వెయిట్ ఉంటారో వారు, ఇప్పుడు 40 కిలోలున్నారు. హ్మ్. ఒక 4 కిలోలు అంటే హ్మ్. 10%. ఓకే. 50 కిలోలు ఉన్నవారు 5 కిలోలు. ఇలా ఓకే. ఒక 10% ఏదైనా వెజిటబుల్స్ అందులో దోసకాయలు, ఓకే. ఆకుకూరలు ఇలాంటివి తీసుకొని ఆవుకు తినిపించడం ద్వారా మనలో ఉన్నటువంటి రుమ్మతులు, క్రోధ ఇవన్నీ కూడా తొలగిపోయేసి మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు నెగెటివ్ గ్రహాలనిచ్చే ఉన్నటువంటి నెగెటివ్ ఏది ఉందో అవన్నీ కూడా తొలగిపోయేసి ఏవైనా విఘ్నాలు మనం చేసేటువంటి పనుల్లో విఘ్నాలు ఉంటే అవి హ్మ్. కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. గుళ్ళలోకి వెళ్ళేటువంటి సమయం ఈ రోజుల్లో ఉన్న బిజీ షెడ్యూల్‌లో ఆ! దొరకపోవచ్చు. అలానే మద్యం సేవించడం, హ్మ్. నాన్ వెజ్ తినడం లాంటివి అనారోగ్యం. అవి అవును. చేయకూడదు. అవి హ్మ్. చేయకుండా ఉంటే అదే పుణ్యం. హ్మ్. ఇంకోళ్ళకి నేర్పకూడదు. ఇది హ్మ్. ఒక పుణ్యం. మోసం చేయకూడదు. అదే శివభగవానుడు మనకు అవును. నేర్పినటువంటి సత్యం. ఇలాంటివి చేయడం ద్వారా మనం అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉంటాము. సంవత్సరం పొడుగుతా కూడా అన్ని రకాలుగా బావుంటాం కాబట్టి ఇలాగ నైవేద్యం పెట్టుకొని, ఇలాగ పూజించుకుంటే గనక అన్ని రకాలుగా రుమ్మతులు తొలగిపోయేసి, ఆరోగ్యపరంగా, ఆహ్లాదపరంగా ఈ స్ట్రెస్ ఫీల్ లాంటివి ఏమి లేకుండా బావుంటారు కాబట్టి, ఆ రోజు జాగారం అనేది భజన బృందంతో అలా చేసుకుంటే బావుంటది తప్పితే, లేదా ఉమ్మడి కుటుంబం కలిసి పిండి వంటలు వండుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి ఇంకా రైతులంతా చాలా ఉండేసి బావుంటది. పెట్టుకోవచ్చు. బావుంది. అంతేగాని వేరేలాగా ఏం చేసేదానికి
కాదనమాట. అలానే మనకి ఈ శివరాత్రికి 'భక్త కన్నప్ప' అనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది. హ్మ్. అందరూ కూడా అది అవును. భక్తి రూపంగా ఉంటే చూడండి. రక్తి అయితే చూడాలి. మనకు తెలియదు. రిలీజ్ అవ్వలేదు కాబట్టి. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు యువత ముఖ్యంగా యువత ఏం చేస్తున్నారంటే మేము శివరాత్రికి ఉపవాసం ఉంటున్నాము అని చెప్పేసి నైట్ పూట సినిమాలు పెట్టుకొని చూడడము, థియేటర్లకి వెళ్ళడం మీరు చెప్పినట్టే చేస్తున్నారు కాబట్టే మీరు చెప్పారు. మరొకటైతే హ్మ్. యువత అన్నారు. హ్మ్. యువతలో అవేర్‌నెస్ బావుంది. హ్మ్. యువతనే భక్తిపరంగా బాగున్నారు. ఎందుకంటే వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. అది కూడా ఎక్కువైతే నిజం. పెద్దవాళ్ళు ఉన్నారు కదా! హ్మ్. ఇయన్నీ మనం చేసినీయలే అని చెప్పేసని వాళ్ళు కొత్త జనరేషన్ ట్రై చేస్తున్నారు. వాళ్ళే పెద్దవాళ్ళే కొత్త ఇప్పుడు. జనరేషన్ ట్రై ఆ! చేస్తున్నారంట. సెకండ్ ఇన్నింగ్స్ లాగా వాళ్ళే ఇవన్నీ ట్రై చేస్తున్నారు కూడా వాళ్ళకి హ్మ్. ఇవన్నీ చెప్తుంది కూడా. యువత అంతా చాలా బావుంది. ఇప్పుడు చాలా మంది కూడా గురువుగారు ఎట్లా అంటే జాగారం చేసేవాళ్ళు హ్మ్. కొంతమంది ఓపిక లేక నైట్ 12 గంటల వరకు ఉంటే సరిపోద్ది హ్మ్. అని చెప్పేసి 12 గంటల తర్వాత పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కాలంలో అప్పుడు మనకి టైం గూడా లేదు. 12 గంటలనే సమయం ఇంకొకటి అనేది లేదు అప్పట్లో. అప్పట్లో లేదు. కాలక్రమేణా ఇప్పుడు ఉండేది. హ్మ్. ఇప్పుడు మాత్రం 12 గంటల వరకు చాలు అని చెప్పేసి ఓపిక లేకుండా పడుకుండిపోతున్నారు. హ్మ్. ఇంకొకటి హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా నైట్ అంతా జాగారం చేయొచ్చంటారా? లేకపోతే వాళ్ళు వీలైనంత వరకు ఉంటే ఓకే అంటారా? దానికి వాళ్ళకొక రెమెడీ ఉంది. హ్మ్. వాళ్ళేం చేయాలంటే హ్మ్. మంచం మీద పనుకోకుండా ఉంటే సరిపోతుంది. ఓకే. వాళ్ళు నేల నిద్ర అంటే నేల మీద పూర్తిగా పనుకోకూడదు. హ్మ్. ఏదో ఒక రకమైనటువంటి దుప్పటో, చాపలు చాపలో వేసుకొని అలాంటివి. పనుకోవచ్చు. హ్మ్. అంతేగాని మంచం మీద పడుకోకుండా ఉంటే ఆ ఒక దీక్ష ఏదైతే ఉందో అది హ్మ్. ఉన్నట్టే వాళ్ళకి గూడాను. ఇప్పుడు ఓకే. అయ్యప్ప స్వాములున్నారు. లేకపోతే హ్మ్. ఇంకో ఏదో మాలేసుకున్న స్వాములున్నారు. ఓకే. వాళ్ళు ప్రతిరోజు జాగారం చేయాలి వాస్తవంగా. హ్మ్. ప్రతిరోజు జాగారం చేయాలంటే 40 రోజుల తర్వాత వాళ్ళని చూడటానికి జనం వెళ్ళాలి. ఆ! అందుకని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొన్ని రకాల నియమాలుంటాయి. హ్మ్. ఆ నియమాలు పాటించుకుంటూ హ్మ్. నేల నిద్ర చేయొచ్చు. నేల మీద పూర్తిగా కాకుండా హ్మ్. వాటి మీద చాపల్లాంటివి వేసుకొని యాహ్! నిద్ర చేస్తే ఆ హ్మ్. దోషం అనేది ఉండదు. అంటే ఇప్పుడు అనారోగ్యంతో లేని వాళ్ళు, హ్మ్. బాగున్న వాళ్ళు కూడా అలా 12 గంటల వరకు జాగారం చేస్తే చేసినట్టేనా దేవుడికి? ఖచ్చితంగా చేసినట్టే. 12 అని హ్మ్. కాదు 11 వరకు చేసినా చేసినట్టే. ఆ ఓకే. ఒక భావన మనలో ఉండాలి. హ్మ్. జాగారం చేస్తేనే కోరికలు తీరవు. హ్మ్. భావన ఉండాలి మనలో. ఎందుకంటే జాగారం చాలా చేయకపోయినా మందికున్నాయి పర్వాలా. గురువుగారు ఈ డౌట్‌లు. హ్మ్. ఎందుకంటే నువ్వు 12 గంటల వరకే చేస్తున్నావు. అలా చేస్తే ఎలా అవుతది? పూర్తిగా నైట్ అంతా ఉండాలి కదా! అనేవాళ్ళు కొంతమందున్నారు. అంటే అలాంటి వాళ్ళు ఏదైనా వేదాలు చదువుకుని ఉంటారు. వాళ్ళు ఏదైనా కొత్తగా బుక్ రాసుంటారు. అంతేగాని మన చెప్పినటువంటి ఆ! వేదం ప్రకారంగా అయితే అసలు ఇలాంటివి ఏమి అవసరం లేదు. హ్మ్. మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలు. ఈ ఉపవాస దీక్ష అనేది మరి ఆ రోజంతా ఉపవాసం ఉంటూ ఉంటారు. కొంతమంది పళ్ళు, పలహారాలు తీసుకుంటూ ఉంటూ ఉంటారు. కొంతమంది పాలు తాగుతూ జాగారం చేస్తూ ఉంటారు. ఇవి అనారోగ్యంగా ఇబ్బంది పడే వాళ్ళకే వర్తిస్తాయంటారా? నార్మల్‌గా ఉన్న వాళ్ళకి కూడా ఇలా ఉండొచ్చా? తీసుకోవచ్చండి. ఈ రోజున్న హ్మ్. ప్రకారంగా అయితే ఖచ్చితంగా పళ్ళు, ఫలాలు అయితే తీసుకోవచ్చు. హ్మ్. వాటి వల్ల ఇబ్బందయితే ఏం లేదు గానీ తీసుకోవచ్చు. ఆ ఓకే. దేవుడైనా సరే ముందు మన ఆరోగ్యం బావుంటేనే దేవుడు గదా! మనల్ని అవును. చూడటానికి నలుగురు రాకూడదు. అవును. దేవుడిని చూడటానికి మనం వెళ్ళేటట్టు ఉండాలి. హ్మ్. అందుకని ఓపిక ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ప్రకారంగా అయితే తీసుకోవచ్చు. దేవుడు ఎప్పుడు గూడా మీరు తినొద్దని చెప్పడండి. హ్మ్. మీరు తినేది సానుకూలంగా ఉండాలి, సహకరంగా ఉండాలి. మనకు నాలుక అనేది ఎటు తిప్పితే అది తిరిగేలా ఉండాలి. హ్మ్. అబద్దాలాడటానికి, మోసం చేయడానికి కాకుండా మంచి విషయాలు మాట్లాడడానికి, ఒత్తులు పలికేందుకు నాలుక తిరిగేట్టుగా తినాలి. హ్మ్. ఎక్కువ తింటే నిద్రొస్తది. అందుకని జాగారం చేస్తారు. వాస్తవంగా అయితే అది. హ్మ్. ఎక్కువ తింటే ఓకే. నిద్రొస్తది కాబట్టి, హ్మ్. జాగారం చేయడానికి నిద్ర పోకూడదు కాబట్టి, కడుపు ఆకలి ఉంటే మంచిది. హ్మ్. అలానే ఆ కడుపులో ఆ ఒక్కరోజు తినకుండా ఉంటే, ఆ ముక్కోటి దేవతలు గూడా కరుణించేసి, ఆ కడుపు నింపేదానికి ఎక్కువగా వాళ్ళు గూడా శ్రమిస్తారన్నమాట. ఈ అబ్బాయి ఏం తినకుండా ఉన్నాడు, ఈమె ఏం తినకుండా ఉంది. ఆవిడ కోరిక ముందు తీర్చాలనే ఒక విధిలో ఉంటారనమాట. అందుకని జెప్పి ఆ రోజు తినటం పోవడం వల్ల ఇంకోటి గూడా ఉంది. హ్మ్. అదేంటంటే ఆరోగ్యరీత్యా గూడా లివరు, కిడ్నీసు, బ్లడ్ సర్క్యులేషను బాగవుతది. లివర్, కిడ్నీస్ బాగుంటాయి. ఒకరోజు తినకపోతే ఏం పోయేది ఉండదనమాట. ఇంక ఉండలేని పక్షాన టాబ్లెట్స్ వాడేవాళ్ళు ఇట్లా ఏమైనా ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా పళ్ళు, ఫలాలనేది తినొచ్చు. తినొచ్చు. ముఖ్యంగా శివరాత్రికి సంబంధించి గురువుగారు, మరియు ఈ మహాశివరాత్రి రోజున దీపారాధన ఎలా చేయాలంటారు? ఉపవాస దీక్ష ఎలా మొదలుపెడితే బాగుంటుందంటారు? ఉపవాస దీక్ష అనేది ఉదయాన్నే స్నానం చేసుకోవాలి. హ్మ్. అంటే ముందు రోజే తలస్నానం చేసుకోవాలి. ఓకే. ముందు రోజే తలస్నానం చేసుకోవాలి. ఆ రోజు చేస్తే నెక్స్ట్ డేకొస్తది. హ్మ్. ముందు రోజే తలస్నానం చేసుకున్న తర్వాత, ఆ రోజు మామూలుగా స్నానం చేసుకొని దీపారాధన చేసుకోవాలి. హుహు. దీపారాధన చేసుకొని ఇంకా ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆజ్ఞివ్వాలి. ఓకే. అక్కడితో మనకి ఉపవాసం మొదలవుతుంది. మొదలవుతుంది. ఉపవాసం చేయలేని వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు. హ్మ్. ఆ రోజు నుంచి ఉపవాసం మొదలవుతదిక. మొదలైన తర్వాత సాయంత్రం ఆ ఒక ఏదైతే ఉన్నదో 6 తర్వాత మనకి ఇక్కడ టైం ప్రకారంగా అయితే 5 గంటల 40 నిమిషములు.
5 గంటల 40 నిమిషాల తర్వాత కొంతమంది ఈ యొక్క ఉపవాస దీక్ష అనేది విడుస్తారు. అవును. ఈ ఉపవాస దీక్ష విలవాలి అంటే గనక మనం దీపారాజన చేయాలి. హ్మ్. ఈ దీపారాజన వచ్చేసి 3 ఒత్తులతో చేయొచ్చు, 4 ఒత్తులతో చేయొచ్చు, 5 ఒత్తులతో చేయొచ్చు. 2 ఒత్తులతో చేయకూడదు. ఉపవాసం ఉన్నవారు లేదా పండగలకు ప్రత్యేకంగా చేసేవారు 2 ఒత్తులతో దీపారాజన చేయకూడదు. ఓకే. 3 లేదా 4, 5 ఈ ఒత్తులతో దీపారాజన చేయాలి. ఆవు నెయ్యి కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేయాలి. నువ్వుల నూనె వాడకూడదు. ఓకే. ఆ 2 ఆయిల్‌తో దీపారాజన చేస్తే మంచి జరుగుతది. ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె. కొబ్బరి. ఆ మట్టి ప్రమిదలో చేస్తే ఇంకా మంచిది. ఓకే. ఇంకా కొంతకాలంలో కొంతమంది కొంత ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఉప్పు దీపం చేస్తారు. అవును. ఈ ఉప్పు దీపం ఎలా చేయాలంటే ముందు ముగ్గు పటం వేయాలి. హ్మ్. పటము అంటే ముగ్గు వేసుకుంటారు. అవును. వాళ్ళకి నచ్చినటువంటి డిజైన్ వేసుకోవాలి. ఇప్పుడు నేర్చుకునే అవసరం లేదు. అవును. ఆ డిజైన్ వేసుకొని ఆ ముగ్గు మీద ఉప్పు పోయాలి. ఓకే. అది మనం ఇలా దోసెలు తీసుకొని పోయాలి. హ్మ్. ఆ ఉప్పు మీద ఒక ప్రమిద పెట్టాలి మట్టిది. హ్మ్. ఆ ప్రమిదలో కూడా మళ్ళీ ఒక దోసె ఉప్పు పోయాలి. ఓకే. ఆ ఉప్పులో ఒక ప్రమిద పెట్టి దానిలో నెయ్యి వేసి దానిలో 5 ఒత్తులతో దీపారాజన చేయాలి. ఓకే. అది ఉప్పు దీపారాజన. ఇలానే చేయాలి. ఓకే. అది ఆలయాల్లో చేసుకుంటే మంచిది. హ్మ్. లేని పక్షాన ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఇంట్లో. ఆ దీపారాజన అనంతరం ఉపవాస దీక్షను విడిచొచ్చు. ఆ ఉపవాస దీక్షను ఎలా విడిచాలంటే మనకి ఆ రోజు చంద్రుడు అనేది రారు. హ్మ్. ఎక్కడో తర్వాత వస్తారు. కానీ చంద్రుడు వచ్చాడనే భావనతో, చంద్రుడు లేడు అనే భావనతో మనము చంద్రుడికి కూడా నీళ్లు ఆగ్నివ్వాలి. ఓకే. దీపారాజన తర్వాత చంద్రుడికి నీళ్లు ఆగ్నిచ్చేసి హ్మ్. అప్పుడు మనం ఉపవాస దీక్షను అనేది వదిలించుకోవాలి. ఎందుకు సూర్యచంద్రుడికి నీళ్లు అంటే సూర్య భగవానుడు మనలో చైతన్యాన్ని, హ్మ్. మనలో డెవలప్‌మెంట్స్ లెవెల్స్‌ని, మనం ఆర్థిక స్థితిగతుల్ని, అంటే జాబ్‌లో వెసులుబాటుని, హ్మ్. అందరికీ ఎన్ని రకాల కోరికలుంటే జీవితంలో ముందుకు వెళ్ళేదానికి సూర్య భగవానుడు చేస్తే, హ్మ్. మనలో తోడు ఉండేటువంటి భార్య, భర్తలు ఉంటారు కదా! వీటిని సమకూర్చేది చంద్రుడు. అందుకని హ్మ్. చంద్రుడికి కూడా నీరు ఆగ్నిచ్చేసి, ఈ దీపారాజన అనంతరం ఆగ్నిచ్చి, ఈ యొక్క ఉపవాస దీక్షను వదిలితే, అప్పుడు వాడు ఆ పాపం అప్పుడు చేసినటువంటి పుణ్యం వస్తుంది. పాపం రాకుండా ఉంటుంది. ఓకే. ఇలా చేసుకుంటే సరిపోద్ది. దీంట్లో ఇంకోటుంది. ఆ ఉప్పు ఏదైతే ఉందో, హ్మ్. కింద ఉన్న ఉప్పు పిల్లలకి ఇంట్లో హ్మ్. పిల్లలుంటే, ఆ పిల్లలకి దిష్టి తీసుకోవడానికి పనిచేస్తది. ఓకే. కింద మనకు ముగ్గు మీద పోసినటువంటి ఉప్పు అవును. దిష్టి తీసుకునే దానికి పనిచేస్తది. ఓకే. పిల్లలకు ఓకే. కావచ్చు, పెద్దలకు కావచ్చు, నరదిష్టి, నరఘోష ఉంటే అవును. అది తీసేసుకోవడానికి పనిచేస్తది. హ్మ్. అలానే ఈ రెండో ప్రమిదలో పోసినటువంటి ఉప్పు ఏదైతే ఉందో, దీన్ని లక్ష్మీ స్వరూపంగా దేవుని మందిరంలో ఉంచుకోవటం. దీన్ని లక్ష్మీ స్వరూపంగా ఇంట్లో ఉన్నటువంటి స్టవ్ పెట్టేటువంటి నాకు తెలిసిన సిద్ధాంత ప్రకారంగా స్టవ్ అయితే ఆగ్నేయంలో పెడతారు. కొన్ని ఇళ్లలో అవును. ఎక్కడో ఎక్కడో ఉంటాయి మనకు తెలీదు. అవును. ఆగ్నేయంలో ఉండేదానికి నా వాస్తు ప్రకారం అవును. ఆగ్నేయంలో పెట్టేటువంటి ఏదైతే స్టవ్ ఉందో తూర్పు ఆగ్నేయంలో స్టవ్ ఉంటుంది. హ్మ్. అయితే ఆ ఆగ్నేయ మూలలో అంటే దక్షిణము, తూర్పు మధ్యన వచ్చేటి మూలలో ఒక గాజు సీసాలో కానియండి, ఒక మట్టి ప్రమిదలో కానియండి, ఆ ఉప్పుని అలానే ఉంచి దానిలో ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ పెట్టేసి, గ్రీన్ కలర్ వేయటం ఓకే. కాదు పచ్చి నిమ్మకాయ. అదే పచ్చిమిర్చి. పచ్చి నిమ్మకాయ దానిలో పెట్టినట్టయితే వారిలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులన్నీ వస్తాయి. హ్మ్. నెరవేరుతాయి అన్నమాట. అంటే ఆగ్నేయ మూలలో పెట్టడం ద్వారా వీళ్ళకి మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. పాత ఆస్తులు, పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా వచ్చేలా ఉంటాయి. వీళ్ళలో హ్మ్. ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా ఇంట్లో ఏదైనా నెగటివిటీ ఉన్నా కూడా తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి, ఆ ఉప్పుని ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే గురుగారు. చాలా చక్కని విషయం చెప్పారు. ఎందుకంటే ఇది చాలా మందికి తెలీదు. వాస్తవంగా అంటే ఉప్పు దీపం అని చెప్పేసి ప్రమిదలో ఉప్పు పోసేసి దాంట్లో ఒత్తులు పెట్టేసి ఇదే ఉప్పు దీపం అని చెప్పేసి పెట్టేస్తున్నారు. పెట్టేసి కానీ ఆ దెయ్యం రావాలి, ఈ భూతం రావాలి. నిజంగా, ఆ! నిజంగా గురువుగారు. ఆ! ఎందుకంటే కింద ఉప్పు పోసేస్తున్నారు, ప్రమిద పెట్టేస్తున్నారు, దీపం పెట్టేస్తున్నారు, ఉప్పు దీపం అయిపోయింది. కానీ ఉప్పు దీపం ఎలా పెట్టాలి? ఆ ఉప్పుని తర్వాత ఏం చేయాలి? అది క్లియర్‌గా కూడా మాకు చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు కూడా అండి. గురువుగారు. థాంక్ యూ సో మచ్.